హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పై నెట్వర్క్లో మైనింగ్ చేస్తున్న వాళ్ళ యొక్క 24 hours పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో పై వ్యాలెట్ది, సో దాన్ని మిస్ చేసుకుంటే దాన్ని ఏ విధంగా మనం రికవరీ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. దాంతోపాటు ఒకవేళ పాస్ ఫ్రేజ్ అనేది రికవరీ చేసుకోవడానికి అవకాశమే లేకపోతే వాళ్ళు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను పై అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పై బ్రౌజర్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ టు పై బ్రౌజర్ అనే ఆప్షన్ వచ్చింది, దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ సైన్ ఇన్ టు పై బ్రౌజర్ యూజ్ కాని వాళ్ళు ఈ ఆల్టర్నేటివ్ సైన్ ఇన్ అనే ఆప్షన్ అయినా క్లిక్ చేయొచ్చు. సో సైన్ ఇన్ టు పై బ్రౌజర్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత పై వ్యాలెట్, ఇక్కడ పై బ్రౌజర్లో ఉండేటటువంటి చాలా ఆప్షన్స్ అనేవి వచ్చాయండి. ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. సో పై వ్యాలెట్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా 2 ఆప్షన్స్ వచ్చాయి, అన్లాక్ విత్ పాస్ ఫ్రేజ్ అనేసి, అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అనేసి. సో మీ దగ్గర అన్లాక్ విత్ పాస్ ఫ్రేజ్ అనేది చేయడానికి మీ దగ్గర పాస్ ఫ్రేజ్ అనేది లేదనమాట. సో అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ కింద ఉన్నటువంటి అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ మీద ఈ విధంగా ఫింగర్ ప్రింట్ ఇవ్వండి అనేసి వస్తుందన్నమాట, అథెంటికేషన్ చేయమని. సో నేను ఫింగర్ ప్రింట్ అనేది ఇచ్చానండి. సో ఫింగర్ ప్రింట్ ఇవ్వడం ద్వారా ఈ విధంగా నాకు పై వ్యాలెట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మీరు మీ పాస్ ఫ్రేజ్ని ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసి మీరు పాస్ ఫ్రేజ్ అనేది చూసుకోవచ్చండి. సో మళ్ళీ నేను ఒకసారి ఫింగర్ ప్రింట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు మీ పాస్ ఫ్రేజ్ అనేది చెక్ చేసుకోవడానికి ఇక్కడ షో అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ షో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో షో అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ 24 hours పాస్ ఫ్రేజ్ అనేది ఓపెన్ అయిపోతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఈ కింద కాపీ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ కాపీ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి మీ పాస్ ఫ్రేజ్ని కాపీ చేసుకొని చాలా భద్రంగా మీరు సేవ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇది మీ పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని రికవరీ చేసుకునే విధానం. ఇది ఎవరు రికవరీ చేసుకోగలరు అంటే కేవలం ఎవరైతే వాళ్ళ పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని పై వ్యాలెట్కి ఫింగర్ ప్రింట్ ఏదైతే ఉందో దాన్ని ఎనేబుల్ చేసి పెట్టుకుంటారో, ఫింగర్ ప్రింట్ని ఎనేబుల్ చేసి పెట్టుకున్న వాళ్ళు మాత్రమే ఈ పాస్ ఫ్రేజ్ని రికవరీ చేసుకోగలరు. సో ఎవరైతే ఈ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అనేది చేసుకోలేదో, ఫింగర్ ప్రింట్ ఎనేబుల్ చేసుకోలేదో, అంటే మొబైల్ చేంజ్ చేసిన వాళ్ళు వీళ్ళైతే రికవరీ చేసుకోవడం అనేది అసాధ్యమండి. వాళ్ళు కొత్తగా మళ్ళీ పై వ్యాలెట్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం కేసెస్ అనేది చూద్దాం. సో దాని తర్వాత మళ్ళీ నేను ఒకసారి బ్యాక్ క్లిక్ చేశానండి. ఇక్కడ చూడండి, నా మెయిన్ నెట్ ఏదైతే ఉందో మెయిన్ నెట్ బ్యాలెన్స్ అనేది 0 ఉంది. అంటే ఈ పై అకౌంట్లో బ్యాలెన్స్ అనేది ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదు. దానికి గల రీజన్ ఏంటి అంటే మేబీ కేవైసీ చేసుకోకపోవడము, కేవైసీ స్ట్రక్ అవ్వడము, లేకపోతే అదర్ రీజన్స్. సో ఇటువంటి పర్సన్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బ్యాలెన్స్ ఏదైతే ఉందో 0 ఉందో వాళ్ళు హ్యాపీగా చేయాల్సింది ఏంటి అని అంటే మళ్ళీ మీరు పై అప్లికేషన్ ఓపెన్ చేసి వెనక్కి వెళ్ళిపోయి ఇక్కడ మళ్ళీ మీరు 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లిక్ చేసి తర్వాత మెయిన్ నెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో మెయిన్ నెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అని వచ్చింది చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పై వ్యాలెట్ ఉంది చూడండి, సో దీన్ని ఇంకొకసారి మళ్ళీ మీరు క్రియేట్ చేసుకోవాలండి కొత్తగా. అంటే పర్మనెంట్గా పాస్ ఫ్రేజ్ అనేది అసలు రికవరీ చేసుకోలేకపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫింగర్ ప్రింట్ ద్వారా రికవరీ అయితే నో ప్రాబ్లం అండి, పాస్ ఫ్రేజ్ కాపీ చేసుకొని సేవ్ చేసేసుకోండి. ఒకవేళ
పూర్తిగా మీరు రికవరీ అనేది చేయలేకపోయిన వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే ఈ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని, తర్వాత కన్ఫర్మ్ యువర్ పై వ్యాలెట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని, దాని తర్వాత సైన్ అక్నాలెడ్జ్మెంట్ టు రిసీవ్ టోకెన్స్ అనేటటువంటి ఈ స్టెప్ కూడా మళ్ళీ తిరిగి చేసుకోవాలి. అంటే ఏ స్టెప్పులు అండి? 2వ స్టెప్, 3వ స్టెప్, తర్వాత 6వ స్టెప్ అనమాట. అంటే క్రియేట్ పై వ్యాలెట్, కన్ఫర్మ్ యువర్ పై వ్యాలెట్, తర్వాత సైన్ అక్నాలెడ్జ్మెంట్ టు రిసీవ్ టోకెన్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ మూడింటిని మళ్ళీ మీరు ఫ్రెష్గా చేసుకోవాలి. చేసుకొని మీకు జనరేట్ అయినటువంటి 24 అవర్స్ పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని మీరు సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకుంటే అట్లీస్ట్ ఇప్పటి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, మైగ్రేట్ అయ్యే కాయిన్స్, అవన్నా మీకు అట్లీస్ట్ యూసేజ్కి దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇంకోసారి చెప్తున్నా, క్రియేట్ పై వ్యాలెట్ అనేటటువంటి ఈ 2వ స్టెప్పు, కన్ఫర్మ్ యువర్ పై వ్యాలెట్ అనేటటువంటి ఈ 3వ స్టెప్పు, దాంతోపాటు సైన్ అక్నాలెడ్జ్మెంట్ టు రిసీవ్ టోకెన్స్ అనేటటువంటి ఈ 6వ స్టెప్పు. ఇవి 3 మీరు అంటే పాస్ ఫ్రేజ్ అనేది ఫింగర్ ప్రింట్ ద్వారా ఎవరైతే రికవరీ చేసుకోలేకపోయారో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ క్రియేట్ చేసుకోవాల్సిందే. సో క్రియేట్ చేసుకుంటే అప్పుడు మీకు ఏం జరుగుతుంది అని అంటే మైగ్రేషన్ అనేది ఫ్రెష్గా అవుతుంది. సో మైగ్రేషన్ అనేది ఫ్రెష్గా అయితే అప్పుడు మీరు కొత్తగా ఏదైతే వ్యాలెట్ అనేది క్రియేట్ చేస్తుంటారో ఈ 24 వర్డ్స్ తోటి, ఆ వ్యాలెట్కి మీకు కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఇంకొకసారి నేను బ్యాక్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు అన్వెరిఫైడ్, ట్రాన్స్ఫరబుల్ 2 ఉన్నాయి. నాకు ఇక్కడ మైగ్రేషన్ అనేది ఇంకా అవ్వలేదు కాబట్టి నేను సేఫ్ సైడ్. ఇప్పుడు నేను పాస్ ఫ్రేజ్ అనేది మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకుంటే కొత్తగా వచ్చేటటువంటి కాయిన్స్ అనేవి ఇక్కడికి వస్తాయి అన్నమాట. సో ఆల్రెడీ మైగ్రేషన్ అయిన వాళ్ళు ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఉంటే మైగ్రేషన్ అనేది మీరు పాస్ ఫ్రేజ్ అనేది రికవరీ చేసుకొని దాన్ని సేవ్ చేసుకుంటే మీకు మైగ్రేట్ అయినటువంటి కాయిన్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఎవరైనా కానీ హ్యాక్కు గురైతే, అంటే పాస్ ఫ్రేజ్ హ్యాక్కు గురైతే, అప్లికేషన్ హ్యాక్కు గురైతే వాళ్ళందరూ కూడా చేయాల్సింది ఏంటంటే కొత్తగా మీరు 2nd, 3rd, 6th స్టెప్ ఏదైతే ఉందో అది మీరు కొత్తగా చేసుకోవాలి. కొత్తగా చేసుకుంటే అప్పుడు ఈ 2 బ్యాలెన్స్లు అనేవి చివరికి వస్తాయి అన్నమాట. సో అప్పుడు మీకు కొత్త పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో, కొత్త వ్యాలెట్ ఏదైతే ఉందో దాంట్లోకి మీకు కాయిన్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. సో ఈ క్రియేట్ చేసే ప్రాసెస్ అనేది మీకు 24 అవర్స్ టైం అయితే కావాలండి. ఎందుకంటే ఈ స్టెప్ ఇమీడియట్గా అయిపోతుంది. 6th స్టెప్ ఏదైతే ఉందో ఈ స్టెప్లో మీరు కన్ఫర్మ్ చేయాలి అని అంటే 24 గంటల తరువాత మాత్రమే ఈ స్టెప్ అనేది మీరు కంప్లీట్ చేయగలరన్నమాట. అంటే 2nd స్టెప్, 3rd స్టెప్ ఎప్పుడైతే మీరు క్రియేట్ చేస్తారో అప్పటి నుంచి ఎగ్జాక్ట్గా 24 అవర్స్ దాటిన తర్వాత మాత్రమే ఆ పాస్ ఫ్రేజ్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేస్తారనమాట. అప్పుడు మీకు కొత్త వ్యాలెట్ అనేది పూర్తిగా కన్ఫామ్ అయిపోయినట్టు. సో దాంతోపాటు మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అని అంటే మీ పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో 24 వర్డ్స్ది పాస్ ఫ్రేజ్, దీన్ని మీరు ఖచ్చితంగా మీ డైరీలో రాసుకోవాలి. ఖచ్చితంగా డైరీ ఏదైతే ఉందో డైరీలో రాసుకోవాలి, వాట్సాప్లో సేవ్ చేసుకోవాలి, దాంతోపాటు మెయిల్లో కూడా సేవ్ చేసుకోవాలి. ఇంకా కుదిరితే మీ పిల్లలు ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ వాట్సాప్కి అక్కడికి పంపించి మీరు ఇది సేవ్ అనేది చేసుకోండి. ఖచ్చితంగా డైరీలో ఖచ్చితంగా రాసుకోండి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే వాట్సాప్లో మెసేజ్లు డిజపియర్ పెడతారండి. అంటే 30 డేస్లో, లేకపోతే 7 డేస్లో, లేకపోతే 1 డేలో, 24 అవర్స్లో డిజపియర్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. అది పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీ పాస్ ఫ్రేజ్ అనేది డిలీట్ అయిపోతుంది. సో మీరు వాట్సాప్లో చేసుకున్న మీ పాస్ ఫ్రేజ్ అనేది డిలీట్ అయితే ఇంకేం చేయగలరు? ఏం చేయలేరు. సో అందుకనేసి ఖచ్చితంగా మీరు డైరీలో ఖచ్చితంగా రాసుకోవాలి, మెయిల్లో కూడా సేవ్ చేసుకోవాలి. డైరీలో రాసుకోవాలి, మెయిల్లో కూడా పాస్ ఫ్రేజ్ అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకుంటేనే మీరు ఫ్యూచర్లో మీ పై కాయిన్స్ అనే వాటిని యూజ్ చేసుకోగలరు. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.